భజన అంటే ఏమిటి? యోగానికి భజనకు తేడా ఏమిటి? యోగము అన్న శబ్దానికి లౌకికంగా చూస్తే అలబ్ధస్య ప్రాప్త ఇది యోగ. కారు లేనివాడు కారు కొన్నాడు అనుకోండి, వాహన యోగం పట్టింది అంట. అలా అప్పటి వరకు లేనటువంటి సంపద సిద్ధిస్తే దాన్ని లౌకికంగా యోగము అంటాం. ఇక యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి యోగశాస్త్రంలో యోగం యొక్క నిర్వచనాన్ని తెలియజేశాడు. పరిపరి విధాలుగా వికృతిని చెందుతున్నటువంటి చిత్తము స్థిరంగా ఉండటమే యోగము. ఇక జ్ఞానము అనుభవంలోకి వస్తే దాన్ని కూడా అపరోక్ష అనుభూతిగా చెప్పింది వేదాంతం. ఆధ్యాత్మికంగా యుంజతే ఇతి యోగ, ఈ జీవాత్మ పరమాత్మలో కలవటం యోగంగా చెప్పబడింది. యోగానికి ఇన్ని నిర్వచనాలు చెబుతూ యోగాభ్యాసం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ఈ సాధన కష్టమైతే సులభమైనది ఏమిటి అంటే భజన. భజన అంటే ఏమిటి అంటే అంటి పెట్టుకొని ఉండటం, కలిసి ఉండటం, నిరంతరము స్వామి నామాన్నే పారాయణ చేస్తూ ఉండటం. విభజన అంటే విడిపోవటం, భజన అంటే కలవటం. ఎప్పుడైతే నీ మనస్సు ఆ పరమాత్మ ఆలోచన నుంచి విభజింపబడదో అది భజన. షోడశ ఉపచారాలతో చేసే పూజా క్రమాన్ని భజనగా చెప్పటం జరిగింది. ఇలా యోగము భజన ఈ రెండింటి యొక్క వైవిధ్యాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నించాలి.